హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు ఈ వీడియోలో నా డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా। వీడియోను లాస్ట్ వరకు చూడండి। వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। నేనైతే కాకరకాయ ఫ్రై చేసినప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉన్నా కానీ ఇంకా ఎల్లిపాయలు అయితే కొంచెం ఫ్రెష్గా దంచుకొని అయితే వేసుకుంటా। ఎందుకు అట్లా ఎల్లిపాయలు కొంచెం ముక్కలుగా వేసుకుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది। సో సాయంత్రం వచ్చిన తర్వాతనైతే ఇంకా పిల్లలకు పచ్చి పల్లికాయనైతే ఉడకబెట్టుకొని స్నాక్స్ అయితే ఇచ్చిన తర్వాతనైతే ఇంకా బౌల్ చూసినట్లయితే టిఫిన్ బాక్సులు అవి చాయ్ అయినాయి అన్నీ నిండిపోయి ఉన్నాయి। సో అటు అవి క్లీన్ చేసేంతలోపు ఇటు పల్లికాయనైతే ఉడికిపోతుంది। సో పిల్లలు ఫ్రెష్ అయినాక ఈ పల్లికాయనైతే ఇస్తే మంచి హెల్దీ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది। అప్పుడప్పుడు హెల్దీగా ఫ్రెష్గా పల్లీలు తీసుకున్నట్లయితే మంచి పల్లికాయ రిచ్ ప్రోటీన్ ఫుడ్, అంతేకాకుండా పిల్లలకు హెల్దీ కూడా అందరికీ। సో మా చెట్లకైతే కనకాంబరాలు అయితే కొంచెం వచ్చినాయి, అవి అయితే తెంపుకుంటున్నాం। పూసిన పూలన్నీ మంచి కలర్ అయితే ఉంటాయి కదా। మీలో ఎంతమందికి కనకాంబరాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి। అవి చెట్ల మీద ఉన్న అందంగా ఉంటాయి, ఇంకా జెల్లో అయినా అందంగా ఉంటాయి। పల్లెటూరు వాళ్ళకైతే అందరికీ ఇష్టమై ఉంటుంది। వాటి కలర్తోని ఎవరైనా అట్రాక్ట్ అవుతారు। చెట్టు మీద ఉన్నా కానీ మంచి లుక్ని అయితే తీసుకొస్తే చూడండి ఎట్లా కనిపిస్తున్నాయా అని। ఇంకా నా పని అయితే అటు స్టవ్ పైన ఏదన్నా పెట్టుకొని ఇంకా ఇటు వేరే పని అయితే చేసుకుంటుంటా। అట్లయితే రెండు పనులు ఒకటేసారి కంప్లీట్ అవుతాయి। బయట వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వంట చేయాలంటే కొంచెం లేట్ అయిపోతుంది కదా। సో అందుకోసమని అటు స్టవ్ పైన రైస్ కర్రీస్ పెట్టుకొని ఇటైతే ఈ పనులు చేసుకుంటుంటా। సో మా చిన్న గార్డెన్లో ఉన్న తోటకూర చెట్లు అయితే ఆకులు తెంపుకుంటున్నా, ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ అనమాట। ఈ లీఫీ వెజిటేబుల్స్ ఇంకా మనం బయట కొనుక్కున్నట్లయితే వాళ్ళు ఎట్లాంటి ప్లేస్లో పండించిరా అని కొంచెం డౌట్స్ అయితే ఉంటాయి। ఎక్కువ మంది అయితే అందుకోసమే తినరు। సో అందుకని నేనైతే ఎప్పుడు కొంచెం తోటకూర అట్లా బచ్చలాకు పాలకూర లాంటివి నాకు చిన్న చిన్న కుండీలలో అయితే పెంచుకుంటా। వీటికి కష్టపడాల్సిన పని లేదు, ప్లస్ ఇంకా ఈజీ గ్రోయింగ్ ఉంటుంది, హెల్దీ ఫుడ్ అని తిన్నట్టుంటుంది। ఎట్లాంటి ఎరువులు ఎట్లాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా కిచెన్ వేస్టేజ్ చేసుకుంటేనే మంచి 10 మినిట్స్ స్పెండ్ చేసినా కానీ మనకు హెల్దీ లీఫీ వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి। అందుకోసమని నేనైతే ఎప్పుడు నా చిట్టి గార్డెన్లో అయితే లీఫీ వెజిటేబుల్స్ ఇంకా బ్రింజాల్ టమాటా చెట్లు అయితే ఎప్పుడు ఉంటాయి। వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి। వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ వెళ్ళి విజిట్ చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి। ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలనుకుంటురా కామెంట్ చేయండి। ఛానల్ ఎక్కువ 30+ ఉన్న లేడీస్ అయితే చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు యూజ్ఫుల్ అయ్యే వ్లాగ్స్ అయితే షేర్ చేస్తుంటా। నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి। నెంబర్ ఆఫ్ జ్యువెలరీ వీడియోస్ అయితే ఉంటాయి, ట్రెండింగ్ జ్యువెలరీ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి విజిట్ చేయండి। నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। మా వంకాయ చెట్టు ఎప్పుడు నా దగ్గర అయితే ఒక వంకాయ చెట్టు అయితే ఖచ్చితంగా ఉంటుంది। చెట్టును ఇంతకుముందే వీడియోస్లో షేర్ చేసిన, వెళ్ళి విజిట్ చేసి చూసి కామెంట్ చేయండి। చాలా పెద్ద చెట్టు అయితే ఉంది। నా డే లైఫ్ వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి।